హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. ప్రివ్యూస్ ఏమైనా నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫుల్ సాంగ్ ఏమైనా కూడా మా ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో చూడండి. వీడియో నన్ను ఎన్ని వారు వస్తున్నది అర్థమవుతుంది. ఇది కూడా ఎడిట్ చేసుకున్న డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంకోటి వేసుకుని నోటిఫికేషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంకోటి వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇలా స్టార్టింగ్ నోట్ క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా మీరు ఏం చేస్తారంటే అన్ని ఫోటోలు వేసి రీప్లేస్ చేసుకోండి. నేను చెప్తాను. స్టార్టింగ్లోకి వచ్చేయండి. ఇక్కడ గ్రూప్ ఉంది కదా, ఇక్కడ గ్రూప్ క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఫోటో లింక్ క్లిక్ చేయండి. ఇక్కడ కలర్ అండ్ ఫీల్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకుంటే నేను ఎగ్జాంపుల్ ఫోటో యాడ్ చేసి చూపిస్తున్నాను. ఇలా యాడ్ చేసుకుని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా ఫింగర్స్తో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుంటే ఇలా వస్తుంది చూడండి. ఇలా సేమ్ అన్ని గ్రూప్స్ ఇలానే వేసుకోండి. సేమ్ మళ్ళీ గ్రూప్ ఓపెన్ చేసి ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. సేమ్ మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకుని ఇలా సేమ్ యాడ్ చేసుకుని ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకోండి. మిడిల్లోకి ఇలా ఫింగర్స్తో సేమ్ ఇలా యాడ్ చేసుకోండి. ఎలా వస్తుంది చూడండి. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకోండి. సేమ్ మళ్ళీ గ్రూప్ 3 ఓపెన్ చేయండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. సో మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకుని ఇలా యాడ్ చేసుకొని ఇలా జూమ్ చేసుకోండి ఫింగర్స్తో. సెట్ అయిపోతుంది చూడండి. ఇలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ గ్రూప్ మిస్ అయితే గ్రూప్ క్లిక్ చేసి ఇక్కడ బిట్ మరి వరకు ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో మళ్ళీ గ్రూప్ 4 ఓపెన్ చేయండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. ఫోటో లింక్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ఏదైనా ఇలా యాడ్ చేసుకొని ఇలా ఫేస్ కనిపించేలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చూడండి ఇలా వస్తుంది. సేమ్ అన్ని గ్రూప్స్ ఇలానే రిప్లేస్ చేసుకోండి. సేమ్ వన్ బై వన్ అన్ని గ్రూప్స్ ఇలానే రిప్లేస్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ ఫోటో లేయర్ ఉంది కదా, ఇక్కడ ఫోటో లేయర్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. మీరు ఏ ఫోటో యాడ్ చేసుకున్నారో ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోలో యాడ్ చేసుకుని ఇలా యాడ్ చేసుకుని సెట్ అయిపోతుంది. సేమ్ మళ్ళీ ఇక్కడ ఫోటో ఉంటుంది. సేమ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోని సేమ్ మళ్ళీ ఇక్కడ యాడ్ చేసుకోండి. సేమ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న ఫోటో లేయర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా అన్ని ఫోటోలు రీప్లేస్ చేసుకోండి. చాలా సింపుల్ ఎడిట్ చేసుకోవచ్చు మీరు. లాస్ట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది, మీకు నచ్చిన ఫోటోలు ఎక్స్పోర్ట్ చేసుకోండి.